పెద్ది మూవీ నుండి థర్డ్ సాంగ్ అయితే వస్తుంది. అసలు ఎప్పుడు వస్తుంది ఏంటిది, అండ్ పెద్ది మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా లేదా, అసలు ఎందుకు డిలే అవుతుంది షూటింగ్, ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది, అండ్ థర్డ్ సాంగ్ ఎప్పుడు వస్తుంది ఏంటిది అని మనం ఈ యొక్క వీడియోలో ఫుల్గా తెలుసుకున్న ముందు ప్లీజ్ నా కొత్తలో చూస్తున్నటువంటి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని నేను లైక్ కొడతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్గా చూడండి అండ్ చూస్తారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ మొన్న వచ్చిన 42 సెకండ్స్ క్లిప్స్ మీద మాత్రం చాలా అంటే చాలా ట్రోల్ చేస్తున్నారు, చాలా అంటే దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఏంటిది అంటే నెగిటివ్ అవ్వదు, పాజిటివ్గానే ట్రోల్ చేస్తున్నారు. ఇది చాలా అంటే చాలా బాగుంది, ఓకే పర్లేదు. జస్ట్ ఈ మధ్య 45 సెకండ్స్తోనే ఒక సునామీని సృష్టించిన బుజ్జిబాబు ఒకవేళ మూవీ రిలీజ్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది, థియేటర్స్ ఓనర్ పరిస్థితి ఎలా ఉంటుంది, ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉంటుంది, హేటర్స్ పరిస్థితి ఎలా ఉంటుంది, ఏంటిదో మీ ఊహకే వదిలేస్తున్నా, అది మీ ఇష్టం అది. అండ్ మూవీ రిలీజ్ అయితే కనుక ఖచ్చితంగా ఒక్కొక్కటి మాత్రం సవాళ్ళు వేస్తాయి, ఇది మాత్రం పక్కా. పెద్ది మూవీ రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా సేవలు వేస్తాయి, ఇది మాత్రం పక్క. అండ్ థర్డ్ సాంగ్ ఎప్పుడు వస్తుందంటే, అండ్ ఆ థర్డ్ సాంగ్ గురించి మాట్లాడే ముందు ప్లీజ్ చిక్రీ చిక్రీ సాంగ్ దాదాపు 200 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ చేసింది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఆ సాంగ్ ప్రపంచమంతా ఎలా ఎక్కిందంటే నిజంగా నేను మార్నింగ్ లేచి చిక్రీ చిక్రీ సాంగే వింటా ఖచ్చితంగా. పెద్ది మూవీలో ఫస్ట్ సాంగ్ లవ్ సాంగ్, అది మామూలు కాదు. మీరు బాగా అర్థం చేసుకొని చూడండి ఆ పాటలో ఉన్న అర్థం ఎలాంటి అర్థం అంటే నిజంగా మీనింగ్ఫుల్ సాంగ్, అది నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ సెకండ్ రై రై సాంగ్ మాత్రం దాదాపు 16 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి, 60 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ చేసింది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఒక్క జస్ట్ తెలుగులోనే 60 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం అనేది మామూలు విషయం కాదు. చిక్రీ చిక్రీ సాంగ్ కూడా దాదాపు 200 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ చేసింది. ఇన్ జస్ట్ తెలుగు, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం కాదు, ఇన్ జస్ట్ తెలుగులోనే దాదాపుగా 200 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ చేసింది. అండ్ థర్డ్ సాంగ్ ఎప్పుడు వస్తుందంటే దాదాపుగా ఏప్రిల్ 15కి అయితే థర్డ్ సాంగ్ అయితే రాబోతుంది. ఇది మాత్రం నేను కన్ఫర్మ్ అయితే 90% థర్డ్ సాంగ్ అయితే ఏప్రిల్ 15 అయితే వస్తుంది. షూటింగ్ ఎందుకు డిలే అవుతుంది అండ్ పోస్ట్ పోన్ ఎందుకు అవుతుంది అంటే, పోస్ట్ పోన్ ఖచ్చితంగా అవ్వదు. అసలు ఎందుకు అవ్వదు అనేది నేను కన్ఫర్మ్గా చెప్తాను. ఎందుకంటే ఏప్రిల్ 8కి అయితే పెద్ది మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే అప్పుడు ప్రీమియర్స్ ఏప్రిల్ 30కి అయితే ప్రీమియర్స్ పడుతుంది, ఏప్రిల్ 29కి ప్రీమియర్స్ పడుతుంది పెద్ది మూవీ. అండ్ బుకింగ్స్ అయితే ఏప్రిల్ 8కి అయితే బుకింగ్స్ ఓపెన్ అవుతుంది, ఇది మాత్రం పక్క. అసలు ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నా, పెద్ది మూవీ పోస్ట్ పోన్ అవ్వద్దు. ఖచ్చితంగా అదే రోజు ఏప్రిల్ 30కే వస్తుంది. ఓపిక పట్టండి, ఏప్రిల్ 8 వరకు ఓపిక పట్టండి. ఈరోజు డేట్ ఎంత 5, ఇంకొక 5 4 నాకు కూడా తెలియదు, ఇంకొక 3-4 డేస్ ఓపిక పడితే పెద్ది మూవీ నుంచి ఇంకా మంచి అప్డేట్ వస్తుంది. అండ్ షూటింగ్ ఎందుకు డిలే అవుతుందంటే, షూటింగ్ ఈజ్ కంప్లీటెడ్. ఒకే ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ అయిపోతే మొత్తం పెద్ది మూవీ షూటింగ్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ రామ్ చరణ్ RC-17 సుకుమార్ అండ్ రామ్ చరణ్ వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే కాంపిటీషన్ మూవీ సెట్ మీద వెళ్తాడు. అండ్ ఈ యొక్క పెద్ది మూవీలో మొన్న ఫస్ట్ క్లిప్స్ వచ్చిన ఏంటిదంటే క్రికెట్ గేమ్ అని వచ్చింది. అండ్ ఇప్పుడు సెకండ్ క్లిప్స్ ఏంటిది, ఒక చిన్న ఏంటిది కుస్తీ ఆట అనే ఒక గేమ్ అని వచ్చింది. ఇప్పుడు థర్డ్ గేమ్ ఏంటిదంటే కబడ్డీ అని అంటున్నారు, అది మూవీ ట్విస్ట్ అనమాట. అసలు అది ఆ థర్డ్ గేమ్ అసలు ఏంటిదో ఇంకా కన్ఫర్మ్గా తెలియదు, ఎవరికి తెలియదు. అండ్ నేను ప్రతి వీడియోలో ఒకటే చెప్తా, స్టోరీ మొత్తం లీక్ చేశారని చాలామంది అంటున్నారు. మీరు స్టోరీ లీక్ చేసిన అండ్ ఇంటర్వల్ బ్యాంక్ ఫైట్ లీక్ చేసిన అండ్ మొత్తం అసలు అంటే డైలాగులు మొత్తం మూవీ రిలీజ్ చేసిన నేను ఒకటే చెప్తా, పక్క ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చెప్పి మరీ ఇంట్రెస్ట్ కొడతాం. ఎందుకంటే బుజ్జిబాబు మాత్రం మామూలుగా కుక్ చేయట్లేదు, బిర్యానీ మాత్రం గట్టిగానే ప్లాన్ చేస్తాడు. ఎందుకంటే బుజ్జిబాబు ఇచ్చే ప్రతి అప్డేట్ ఒక విధ్వంసం సృష్టిస్తుంది, నిజంగా ఒక సునామీ క్రియేట్ చేస్తుంది. అప్డేట్లు మాత్రం నిజంగా ఆ లుక్స్ అయినా కానీ, చరణ్ అన్న లుక్స్ అయినా కానీ, సాక్షాత్ ఒక శ్రీ ఆంజనేయ స్వామి చూస్తున్నట్టు అనిపించింది నాకైతే. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అసలు ఇలా చెప్పినా తప్పే అండి, ఎందుకంటే బుజ్జిబాబు మాత్రం నిజంగా ఒక ప్రొఫెషనల్ డైరెక్టర్. ఏదో అతన్ని మాత్రం ఏదో తక్కువ బక్కగున్నాడు, పొట్టిగున్నాడు అని ఏదో తక్కువ అంచనా చేస్తున్నాడు, కానీ హీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ ఇన్ ఫ్యూచర్, ఇది మాత్రం పక్క. అండ్ ఏప్రిల్ 15కి అయితే థర్డ్ సాంగ్ రాబోతుంది, మూడో సాంగ్ అయితే వస్తుంది. షూటింగ్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ ఖచ్చితంగా కంప్లీట్ అయిపోయింది. ఒక సాంగ్ ఉంది, ఐటమ్ సాంగ్ ఉంది. ఆ ఐటమ్ సాంగ్ అయిపోయిన తర్వాత ఆ సాంగ్ కూడా రిలీజ్ చేస్తారు. అండ్ పెద్ది మూవీ ఖచ్చితంగా ఏప్రిల్ 30కే వస్తుంది, ఇది మాత్రం పక్క. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ ఈజ్ ద అప్డేట్ ఫ్రమ్ పెద్ది మూవీ. అండ్ నా కొత్తలు చూస్తుంటుంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ కొడతాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ నుంచి నేను కోరేది కూడా ఒక లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ థ్యాంక్ యూ. కొత్తలో మనం 10K సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేయాలి. థ్యాంక్ యూ, సపోర్ట్ చేయండి.